మందారం మొక్కకు లిక్విడ్ ఇచ్చినాక బీట్రూట్ బనానా తొక్కలు అవి ఇచ్చినాక మొగ్గ అనేది నిలబడింది. నేను నిలబడదేమో చాలా చిన్న మొక్క కదా అనుకున్నాను. 1 ఇయర్ కూడా కాలేదు ఈ మొక్క. మళ్ళీ మీకు చూపిస్తాను అన్నాను కదా మొగ్గ నిలబడుతుందో నిలబడదో అని. ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇది 3వ ఫ్లవరు. నిన్న కూడా ఒకటి ఫ్లవరు ఇచ్చి పొడలిపోయింది అన్నమాట. చిన్న సైజే వచ్చినా కూడా నిలబడతా ఉండాలి. ఎండలు కూడా అలాగే కాస్తున్నాయి కదా. మనం కూరగాయల తొక్కలు ఇవ్వచ్చు. ఇలా ఏది ఉంటే అది మనం లిక్విడ్ రూపంలో ఇచ్చినామంటే బాగా నిలబడుతుంది అన్నమాట. ఈ జ్యూస్ అనేది బాగా బెస్ట్ కంట్రోల్గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పూల మొక్కలకి, కాయగూర మొక్కల కంటే కూడా పూల మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది. అందుకే నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఇదే. ఇక్కడ కూడా కొన్ని మొగ్గలు ఉన్నాయి కదండి. మొత్తం ఒక 8 మొగ్గలు అయితే ఉంటాయి. అంటే ఒకే రోజు వచ్చేటివి అయితే కాదు, అక్కడొకటి వస్తూనే ఉంటాయి. చాలానే ఉన్నాయి. ఈ కొమ్మకి ఒక 3 కనిపిస్తున్నాయి. ఇదైతే రేపు ఎడగచ్చు. ఇది అక్కడ 1, 2 ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడుతుందని నేను ఇన్ని తూలు తీస్తున్నాను వీడియో మందారం మొక్క గురించి. తప్పకుండా ఈ లిక్విడ్ అయితే మీరు ఇట్లా బాటిల్లో నిల్వ చేసుకొని బియ్యం కడిగిన నీళ్ళు, గంజి నీళ్ళు వాటిల్లో ఈ బీట్రూట్ అనేది నేను కలిపాను అన్నమాట. జ్యూస్ తీసుకోగా వచ్చే కింద వడగట్టిన తర్వాత వేస్టేజ్ వస్తుంది కదా, అది దీంట్లో కలిపాను. క్యారెట్ ఇది కూడా పీల్స్ అన్నీ ఉన్నాయి. క్యారెట్ బీట్రూట్ 2 కలిపింది ఇది. ఇంకా ఆనియన్ పీల్స్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇదైతే నాకు బెస్ట్ రిజల్ట్గా ఉపయోగపడింది అన్నమాట. అందుకే ఈ వీడియో తీయడానికి కారణం కూడా మీరు కూడా ఇస్తూ రండి. 1, 2 తూలు కాదు, ఎక్కువ వేయండి, ఏం పర్లేదు. వారంలో 2 తూలు ఇస్తూ రండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.